తమ సీట్లో కూర్చోవలసిందిగా మరి కోరుతున్నాను. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు సేవ సమాజంలో ముఖ్య అతిథులు చేసిన కాలువ శ్రీనివాసులు గారికి అలాగే మన కింది సమాజం అధ్యక్షులు డబ్బుడి యోగ కట్టే చంద్రశేఖర్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 7th వార్డు కౌన్సిలర్ శివపుత్ర వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. శివపుత్ర జగదీష్ వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అభివృద్ధి పథకంలో నడచాలన్నా, మన రాయదుర్గాన్ని పరుగులు పట్టించాలన్నా మనకు కావలసిన నాయకుడు మనము తెచ్చుకున్నాం. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరి మధ్యలో ఈరోజు జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా దగ్గరికి వస్తామంటే నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరి ఆదరాభిమానాలతో, పెద్దవాళ్ళందరి ఆశీర్వాదాలతో ఉమ్మడి అనంతపురము, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికమైన మెజార్టీ మనకే వచ్చింది. అంటే అటు 14, ఇటు 14, 28 నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైన మెజార్టీ మీ అందరి కృషితో మనం సాధించుకున్నాం. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా 16,000 మెజార్టీ ఇచ్చిన రాయదుర్గం పట్టణ ప్రజలకు నేను జీవితకాలం సేవ చేసిన రుణం తీరదు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నియోజకవర్గంలో 50,000 మెజార్టీ రావాలా, రాయదుర్గం పట్టణంలో 15,000 మెజార్టీ రావాలని. నియోజకవర్గంలోనేమో కొంచెం తగ్గింది, కానీ రాయదుర్గంలో మనం అనుకున్న దానికంటే ఇంకా 1500 ఎక్కువే వచ్చింది. అంటే మీ అందరి ఆదరాభిమానంలో అంత గొప్పవి. ఎవరి చేతిలో రాయదుర్గం సురక్షితంగా ఉంటుంది, ఎవరి సేవలో రాయదుర్గానికి మంచి జరుగుతుందని విఘ్నులైన మీరందరూ తీసుకున్న తెలివైన నిర్ణయం ప్రకారమే నేను మీ అందరి ప్రతినిధిగా ఎన్నికయ్యా. నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీ వ్యాపారాల్లో కానీ, మీ వ్యవహారాల్లో కానీ ఎక్కడా కూడా రాజకీయ జోక్యం లేకుండా చూస్తాను. అట్లాగే అధికారులు వచ్చి దాడులు చేసి ఇబ్బందులు పెడితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. ఖచ్చితంగా అట్లాంటి వాటి నుంచి మీకు రక్షణ కల్పిస్తాను, ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తాను. మీ అందరి ప్రజాప్రతినిధిగా మీ బాగోగులు చూసుకునేదానికి నేను ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటానని మీ అందరికీ నేను మనవి చేస్తాను. అందరము కలిసి ఈ రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మీకందరికీ తెలుసు, 14-19 మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి
తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు పోలేదు. మనం మెయిన్ రోడ్డును వెడల్పు చేస్తున్నాం. వ్యాపారస్తులందరూ కూడా సహకరించారు. పెద్ద మనసుతో లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తుల పైన ఊరి బాగు కోసం, ఊరి ప్రజల సౌకర్యం కోసం అందరూ కూడా సహకరించారు. మీరందరూ సహకరిస్తే ఈ రోడ్డు కూడా వెడల్పు చేస్తారు. ఏం డౌట్ లేదు. కానీ మీ అందరి సహకారం అవసరం. మీ మనసును నొప్పిపెట్టి నేను పని చేయలేను. ఎందుకంటే అక్కడ మెయిన్ రోడ్ అన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ రోడ్లో అంతా తెలుగుదేశమే. ఆ పక్క నుంచి ఈ పక్క వరకు అంతా పక్కమయమే. కాబట్టి మీకు ఎక్కడ నష్టం జరిగినా అది నన్ను బాధ పెట్టే అంశం. స్వచ్ఛందంగా మీ అందరూ సహకరిస్తే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పెడతాం. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ఆఫ్ రింగ్ రోడ్డు కూడా ఒకటి గతంలో నేను 42 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయించాను. గుడేగోళం దగ్గర నుంచి ఇక్కడ మల్లాపురం గేట్లో కలిసే విధంగా ఆఫ్ రింగ్ రోడ్డు, అంటే ఈ టౌన్లో ట్రాఫిక్ పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా టౌన్లోకి రాకుండా అటు నుంచి అడ్డే పోయేదాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి అక్కడ మొలకాలపూర్ అయితే బైపాస్ ఉంటారు. ఇటు బళ్ళారి పోవాలంటే ఆఫ్ రింగ్ రోడ్డు ఉపయోగపడతారు. బళ్ళారిలో ఒక ఫ్లైఓవర్ నిర్మించడానికి దాదాపు 30 ఏళ్ళు కష్టపడ్డారు. ఉద్యమాలు చేసినారంట వాళ్ళు. మీరెవరు అడక్కనే నేను రాయదుర్గానికి 3 ఫ్లైఓవర్లు మంజూరు చేయించాను. రాయదుర్గం గ్రామం కాదు, ఇది పట్టణం కాదు, నగరంగా అభివృద్ధి చెందాలని కలలు కన్నా. మీకంటే ఎక్కువ నేను తాపత్రయ బాగు కోసం, మీ ఊరి ప్రజల మేలు కోసం. కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు అంత మెండుగా నాకు లభించాయి. ఖచ్చితంగా మీరిచ్చిన ఈ శక్తితో, మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో, మీరు చూపించే ఈ ఆదరాభిమానాలతో మీలో ఒకటిగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగపెడతానని మీ అందరికీ నేను మనవి చేస్తాను. అందరం కలిసి రాయదుర్గాన్ని బాగు చేసుకుందాం. ఏ పట్టణానికి నలిసిపోదు అనే విధంగా అభివృద్ధి చేసుకుందాం. మనం చేసుకుంటూ నమస్కారం.